దేవి శరన్నవరాత్రి ఉత్సవంలో భాగంగా రెండవ రోజు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రీ సంతోషిమాత అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాయత్రీదేవి అలంకరణ చేయించిన భక్తులచే కుంకుమార్చనలు, పసుపు కొమ్ముల పూజ నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రీ సంతోషిమాత అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాయత్రీదేవి అలంకరణ చేయించిన భక్తులచే కుంకుమార్చనలు, పసుపు కొమ్ముల పూజ నిర్వహించారు. చండీ హోమం, రుద్ర హోమంతో పాటు బ్రాహ్మణ ముత్తైదువులకు సుహాసిని పూజ నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీనివాస భజన మండలి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, భజన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రాహ్మణులపల్లి మురళీధర్, ఉపాధ్యక్షులు నరేంద్రుడి విద్యాసాగర్ రావు, పబ్బా ప్రకాష్, వెలిదే అశోక్, బ్రాహ్మణులపల్లి బ్రహ్మయ్య, దేవరశెట్టి సోమయ్య, సోమా శ్రీశైలం, గోపారపు రాజు, బ్రాహ్మణులపల్లి దేవీదత్తు, మహంకాళి ఉపేందర్, కక్కిరేని పద్మ, గాయం శ్రీదేవి, కర్ణాటి సూర్యకళ, పాలవరపు రామమూర్తి, నూకా రవిశంకర్, అలంకరణ దాతలు సోమ ధనంజయ్, దుస్సా లక్ష్మీనారాయణ, గుడుగుంట్ల శోభారాణి, నూకా ముత్యాలమ్మ, బ్రాహ్మణులపల్లి నాగమణి, భువనగిరి నాగలక్ష్మి, వెలిదే అశోకలక్ష్మి, కంచర్ల లీల, తెడ్ల పల్లవి, ముదిరెడ్డి ప్రభావతి, ఓరుగంటి కనకరత్నం, యామ పద్మజ, మేకప్ పద్మ, మంత్రాల పద్మ, దేవాలయ మేనేజర్ పచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.